హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ విల్లు ఛానల్. ఈరోజు నేను మీకు ఆవిరి వడియాలు అయితే చూపిద్దామని వచ్చానండి. ఎలాగో వర్షాలు పడుతున్నాయి, పెద్ద పెద్ద ఎండలు అవసరం లేదు. మనం సంవత్సరం అంతా నిల్వ ఉంచుకునే విధంగా అయితే వడియాలు పెట్టుకుంటాం కదండి, మేడ మీద కాటన్ శారీ మీద. అదేవిధంగా ఇవి ఎండ పెద్ద అవసరం లేదు, నార్మల్ ఇంట్లో ఫ్యాన్ గాలి కూడా ఆరిపోతాయి. అంటే మనం మళ్ళీ వీటిని బాగా మంచి ఎండ వచ్చినప్పుడు ఒకసారి తీసి ఎండబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. నేను చెంబులో సగం వాటర్ అయితే తీసుకున్నాను. సెరిలకు పిల్లలకి అలా తినిపిస్తారు కదండి, అల్యూమినియం రేక్ టైప్ వస్తాయి కదా, ఆ ప్లేట్లో అయితే కొంచెం ఒక స్పూనే, మరీ కూడా ఎక్కువ అవసరం లేదు. ఆ ప్లేట్లో వేసి ఇలా తిప్పి పైన మనం పెట్టి మూత పెట్టి క్లోజ్ చేసామంటే ఆవిరికి ఒక నిమిషం, ఎక్కువసేపు కూడా అక్కర్లేదండి. ఇంకో ప్లేట్ మీద మళ్ళీ ఇంకో స్పూన్తో వేసేటప్పటికి ఇది అయిపోతుంది అనమాట. అలా తీసి ఈ విధంగా మనం ఏదైనా పుల్లతో కానీ చాకుతో కానీ తీసామంటే బయటకు వచ్చేస్తుంది. దాన్ని తీసి మనం ఎండబెట్టుకుంటే ఫ్యాన్ గాలికి సరిపోతుంది. నేనైతే 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి, నైట్ నానబెట్టాను. సగ్గు బియ్యం అయితే గుప్పుడు తీసుకున్నాను, మార్నింగ్ నానబెట్టాను. కానీ సగ్గు బియ్యాన్ని అయితే మిక్సీ పట్టలేదు. బియ్యాన్ని అయితే బాగా దోశల మాదిరి మెత్తగా పేస్ట్ చేసుకుని దాంట్లో లూజ్గా ఉండాలన్నమాట, మరి గట్టిగా కూడా ఉండకూడదు. దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా దోశల పిండి మాదిరి పెట్టి ఉంచుకున్నాను. దీన్ని ఆవిరి మీద ఈ విధంగా ఒక్కొక్క స్పూన్ వేసి పెడితే చూడండి ఎంత మంచిగా భలేగా వచ్చాయి. అంటే ఫస్ట్ మనం ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ టైం నుంచి అవసరం లేదు, వాటికి వైవే ఇలా భలే వచ్చేస్తాయండి. ఒకటి పెట్టి ఇంకో దానికి పిండి వేసేలోపు ఇది అయిపోతుంది అనమాట. కాకపోతే ఎక్కువసేపు మనకి నిలబడేటప్పుడు శ్రమలా అనిపిస్తుంది. కానీ అదే బొగ్గుల పొయ్యి కింద అలాగా మా అమ్మ వాళ్ళు అయితే బొగ్గుల పొయ్యి మీద అయితే వేసేవారు. కారం అయితే లాస్ట్ వీడియోలో అట్లా ఎలా ఆడించుకున్నాను అది కూడా చూపించానండి. పిండోడియాలు పైన మేడ మీద అయితే పెట్టుకుంటాం కదా, ఈ ఎండలు ఇప్పుడు ఎలాగో వర్షాలు వచ్చేస్తున్నాయి. ఆ విధంగా అయితే నేను ఇలా నాకు 2 గ్లాసులు రైస్కి 2 చున్నీలు నిండగా అయితే అయినాయండి. అంటే ఒక 5 కేజీ టిన్ ఉంటుంది కదా, దాని నిండా అయితే అయినాయి. ఆయిల్లో మనం వేసుకుని ఇట్లా వేయించుకునేటప్పుడు అయితే